నమస్తే. వెల్కమ్ టు మిర్రర్ టీవీ. నేను పవన్. ప్రస్తుతం మనం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో ఉన్నాం. ఈ తెలంగాణ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులను పూర్తిగా క్రమబద్ధీకరణ చేయాలని చెప్పేసి తెలంగాణ ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వానికి వినతి పత్రం కావచ్చు, లేకపోతే వాళ్ళకి తెలియజేయడానికి ఇక్కడ ఉద్యోగులు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాళ్ళ డిమాండ్లు ఏంటి? ఎందుకు ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టాల్సి వచ్చిందనే విషయాలు అని ఏంటి ముఖ్యంగా ప్రభుత్వానికి మీ నుంచి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? నమస్కారం అండి. నా పేరు హుసేనప్ప. జోగులాంబ గద్వాల్ జిల్లా సమగ్ర శిక్ష విద్యాశాఖలో మేము పనిచేస్తున్నాం. గత 18 సంవత్సరాల నుంచి విధులు నిర్వహిస్తున్నాం. అయితే గతంలో నుంచి పనిచేస్తున్నప్పటికీ మాకు చాలీచాలని వేతనాలు అనేటువంటివి అందుతున్నాయి. ఆ చాలీచాలని వేతనాలతో జీవితాలను సాగించడం చాలా ఇబ్బందిగా ఉంది. అయితే అప్పుడు మేము మొదటగా అపాయింట్ అయినప్పుడు మేము పిల్లలుగా ఉన్నటువంటి వయసు, ఆ సందర్భంలో మేము ఉద్యోగాలలోకి వచ్చినాము. కానీ ఇప్పుడు భార్య, పిల్లల యొక్క చదువులు వీటన్నిటినీ తీసుకుంటే ఈనాడు ఉన్నటువంటి మార్కెట్ రేటుకి మాకు వస్తున్నటువంటి జీతాలకి చాలా వ్యత్యాసం ఉంది. అయితే ప్రభుత్వ ఉద్యోగులతోటి పోల్చుకున్నట్టయితే మేము చాలా తక్కువ స్థానంలో ఉన్నాము. కానీ వాళ్ళతో సమానమైనటువంటి విధులు నిర్వహిస్తున్నప్పటికీ మాకు వచ్చేటువంటి జీతము చాలా తక్కువగా ఉంది. అయితే ఇక్కడ మినిమం వేజెస్కి సంబంధించినటువంటి దాన్ని కూడా నోచుకోలేకపోతున్నాం. మినిమం వేజెస్ చార్ట్ అనేటువంటిది సెంట్రల్ గవర్నమెంట్ ఏర్పాటు చేసినటువంటి చార్ట్లో స్కిల్డ్, అన్స్కిల్డ్, నాన్ స్కిల్డ్ అనేటువంటి విధానం ఉంటుంది. అయితే మేమందరూ కూడా ప్రొఫెషనల్సే. కానీ మాకు వచ్చేటువంటి వేతనం ఏదైతే ఉందో అన్స్కిల్డ్ పరంగా ఉంది. ఈ అన్స్కిల్డ్ నుంచి మేము స్కిల్డ్గా ప్రొఫెషనల్గా పనిచేస్తున్నప్పటికీ మా యొక్క శ్రమ దోపిడీ జరుగుతుంది. మా యొక్క శ్రమ దోపిడీని దోచుకోకుండా మాకు ఇవ్వాల్సినటువంటి కనీస వేతనం ఏదైతే ఉందో ఆ కనీస వేతనానికి కూడా నోచుకోనటువంటి పరిస్థితి ఉంది. కనీస వేతనం ఇవ్వండి అని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారు వచ్చి ఆనాడు మీ యొక్క సమస్య నాకు తెలుసు, కేజీబీవీలో పనిచేసే సోదరీమణులు అందరికీ కూడా నాకు తెలుసు, నేను కింది స్థాయి నుంచి వచ్చినటువంటి వాడిని, జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నేను చదువుకొని వచ్చినటువంటి వాళ్ళని, కాబట్టి విద్యాశాఖలో ఉండేటువంటి సమస్యలు నాకు తెలుసు. ఒకవేళ మనం ప్రభుత్వం వచ్చినట్టయితే 100 రోజుల్లో మీ సమస్యలు నేను తీరుస్తాను అని రోజు భరోసా ఇవ్వడం జరిగింది. ఆ భరోసా ప్రకారంగా ఈరోజు మేము వెట్టి చాకరీ చేస్తున్నాం. ఆ వెట్టి చాకరీని మీరు తొలగించండి సార్ అని చెప్పి ఈరోజు మేము రోడ్ల మీదకి వచ్చి టెంట్లు వేసుకొని సమ్మెలు చేస్తున్నటువంటి పరిస్థితి. 3 రోజుల పాటు రిలే నిరాహార దీక్షలు చేశాం. మీరు మాకు 100 రోజుల సమయం ఇచ్చారు, కానీ మేము సంవత్సర కాలం పాటు మీకు సమయం ఇచ్చాం. సంవత్సరం తర్వాత మిమ్మల్ని అడుగుతున్నాం సార్, మాకి రావాల్సినటువంటి ఏదైతే ఉందో మినిమం వేజెస్ రెగ్యులరైజేషన్ మా యొక్క మొదటి డిమాండ్గా మేము పెట్టుకున్నాం. మాకు రెగ్యులరైజేషన్ కంపల్సరీగా కావాలి. ఒకవేళ రెగ్యులరైజేషన్కి ఏదైనా అడ్డంకులు వచ్చినట్టయితే మాకు పే స్కేల్ని ఇవ్వాలి. పే స్కేల్ని ఇచ్చి మా యొక్క జీవితాల్లో వెలుగు నింపాలనేటువంటి ఉద్దేశంతో మిమ్మల్ని అడుగుతున్నాం. ఇక్కడికి సోమాజిగూడ ప్రెస్ క్లబ్కి రావడానికి 9 రోజులు అయినప్పటికీ కూడా మాకు ఏ విధమైనటువంటి స్పందన ప్రభుత్వం నుంచి రాలేదు. కాబట్టి మీడియా ద్వారా దీన్ని ఫోకస్ చేయాలనేటువంటి ఉద్దేశంతో సోమాజిగూడ ప్రెస్ క్లబ్ను సందర్శించడం జరిగింది. మేడం చెప్పండి, గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి వస్తే దీన్ని వెంటనే పరిష్కరిస్తామన్న వాళ్ళు దాదాపు సంవత్సరం అవుతుంది కదా, ప్రభుత్వం పట్టించుకుంటున్న నాయకులను కలిసారా మీరు? గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ. సార్, నేను కేజీబీవీలో వర్క్ చేసేటువంటి ఒక ఫ్యాకల్టీ. మేము కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్స్గా జాయిన్ అయ్యాము. సో మేము ఇతరులతో సమానంగా మేము ఉపాధ్యాయుని వృత్తులను మేము చేస్తున్నాము. వాళ్ళు ఏ వృత్తినైతే వాళ్ళు నిర్వహిస్తున్నారో వాళ్ళ పని గంటలు 9 గంటల నుంచి 4:30 గంటలు మాత్రమే. కానీ మాకు మటుకు నైట్ డ్యూటీస్, తర్వాత హాలిడే డ్యూటీస్ ఎవ్రీథింగ్ ఉంటాయి. దసరా, సంక్రాంతి సెలవులు తప్ప మిగిలిన అన్ని సెలవులు మేము స్కూల్కి వెళ్లాల్సిందే. అది ఆల్టర్నేట్గా మా స్టాఫ్ని బట్టి. లేదు, కొంతమంది ఎవరైనా మెటర్నిటీ లీవ్లో ఉన్నారంటే మాకు వారానికి 1 కాదు సార్, 2-3 డ్యూటీలు కూడా వస్తాయి. మాతో పాటు పనిచేసేటువంటి పీఈటీ మేడం కావచ్చు, ఏఎన్ఎం మేడం కావచ్చు, అకౌంటెంట్స్ కావచ్చు, ఇంకా రకరకాల వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు రకరకాల జీతాలు ఉన్నాయి. కానీ మేము భరిస్తున్నటువంటి బాధ్యతల మటుకు పిల్లల సంరక్షణ అనేది ఒక తల్లిదండ్రికి 2-3 పిల్లల్ని సంరక్షించడమే చాలా కష్టం. అటువంటిది ఇప్పుడు అంతమంది ఆడపిల్లలను సార్, అండ్ మాకుండే ఫ్యాకల్టీ కూడా హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎస్ఓ నుంచి స్కావెంజర్ వరకు కూడా అందరూ మహిళలే ఉంటారు. నైట్ వాచ్ ఉమెన్తో సహా అందరూ మహిళలే ఉంటారు. సో అందరినీ భద్రంగా చూసుకునే బాధ్యతలో మా బాధ్యత ఒకదానికంటే రెట్టింపుగా ఉండడం కూడా జరుగుతుంది. సో ఈ వేలో మేము చాలామంది రాజకీయ నాయకులను కలవడం కానీ, ఎంతో గొప్ప గొప్ప నాయకులను కలవడం కానీ అవన్నీ జరిగాయి సార్. సో అందుకని చెప్పే మేము ఈ ప్రభుత్వానికి మళ్ళీ విన్నవించుకోవడం జరిగింది సార్. ప్రధానంగా మీకున్న డిమాండ్ ఏంటి? ప్రభుత్వానికి ఏం చెప్పాల్సుకున్నారు సార్? ప్రధానంగా మా డిమాండ్ అంటే రెగ్యులరైజేషన్ సార్. ఖచ్చితంగా రెగ్యులరైజేషన్, లేదా పనికి తగ్గ సమాన వేతనం ఇవ్వండి. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎస్ఎస్ఏలో పనిచేస్తున్నటువంటి 14 వింగ్స్లలో ఉన్న అందరికీ మీరు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా మాకు పే స్కేల్ అమలు చేయండి.
మేము అందరం కలిసి మిమ్మల్ని ఈరోజు టెంట్ కింద వేడుకునేది ఒకటే ఒక మాట, మీరు ఇచ్చిన మాట మీరు నిలబెట్టి మమ్మల్ని ఈ టెంట్ కింద ఒక సంతోషకరమైనటువంటి వార్తతో జీవో ఇచ్చి మమ్మల్ని అందరినీ ఆదుకోవాలి. డిఫరెంట్ క్యాడర్స్లో పని చేస్తూ ఉన్నాము. కంప్యూటర్ల ముందు కూర్చొని మొత్తం వాళ్ళ జీవితాన్ని కంప్యూటర్కి అంకితం చేసేటువంటి జిల్లా స్థాయి, కాంప్లెక్స్ స్థాయి, పాఠశాల స్థాయి, ఇలా ఒక్కొక్క రకమైనటువంటి క్యాడర్స్లో పనిచేస్తున్నారు. స్కూల్స్లలో వర్క్ చేసి మేము మా మొత్తం సర్వీస్ని స్కూల్స్కే అంకితం చేశాము. ఇప్పుడు మేము ఎలాంటి ఎంట్రెన్స్లు పెట్టినా దాంట్లో అర్హత సాధించడానికి మా మొత్తం లైఫ్ని మీ స్కూల్స్కే అంకితం చేసేసాం సార్. మేము రోస్టర్ యాజ్ పర్ రోస్టర్ ప్రకారం మీరు ఎగ్జామ్స్లలో ఎలిజిబుల్ అయ్యి కలెక్టర్ గారి యొక్క అనుమతితో వాళ్ళు వెరిఫికేషన్ చేసి ఎలా అయితే గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో సెలక్షన్స్ అవుతావో అదే విధంగా మేమందరము ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నాం. దయచేసి వెంటనే మీరు మమ్మల్ని విద్యాశాఖలో విలీనం చేసుకొని మీరు ఇచ్చిన మాటని నిలబెట్టుకొని మీ ఆడబిడ్డలందరికీ మీరు రక్షగా ఉంటారు అని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం సార్. నమస్కారం సార్, నేను జోగులాంబ గద్వాల్ జిల్లా నుంచి వచ్చాను. నేను అక్కడ ఈఆర్పిగా పనిచేస్తున్నాను, అంటే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్గా పనిచేస్తున్నాను. మా బోధన అంతా వికలాంగుల కోసం చెప్పేవాళ్ళం. మేము ఏం చేస్తామంటే మా దగ్గర వికలాంగుల స్ట్రెంత్ చాలా తక్కువ ఉండి పాఠశాలకు వచ్చేవాళ్ళు. చాలామంది తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లల్ని పాఠశాలకు పంపించడానికి మొహమాట పడేవారు, సిగ్గుపడేవాళ్ళు. ఎందుకు చెప్పుకోవాలి మన వాడు వికలాంగుడు అని చెప్పుకోవాలి. కానీ మేము ఇల్లు తిరిగి సర్వే చేసి ఆ పిల్లల్ని పాఠశాలకు తీసుకొచ్చి అందరిని జాయిన్ చేశాము. అదేవిధంగా ప్రభుత్వం వాళ్ళు భవితా సెంటర్లని ఏర్పాటు చేశారు. ఒక మండలంలో 2 భవితా సెంటర్లు అట్లా ఉంటాయి. మేము ఏం చేశామంటే ఆ పిల్లలు స్కూల్కి వచ్చేటట్లు చేసి వాళ్లకు తగినట్లుగా వాళ్ళకు కూడా, అంటే ఈ భయం అనేది లేకుండా మిగతా విద్యార్థులతో కలిపి పాఠాలు చెప్తామన్నమాట వాళ్ళకు. దానివల్ల ఏమవుతుందంటే మిగతా పిల్లలు కూడా వీళ్ళపైన అయ్యో వీళ్ళు కూడా మనలాగానే కదా, వీళ్ళు కూడా మాలాగే చదువుకోవాలి కదా అని చెప్పి వాళ్ళను కూడా ప్రోత్సహించడం జరిగింది. ఈ విధంగా చేయడమే కాకుండా ఆ పిల్లలకు వచ్చే పిల్లలకు తర్వాత ఇవి స్కాలర్షిప్లు, పెన్షన్లు వచ్చే విధంగా కూడా మేము చేస్తున్నాము. కాబట్టి ఇంత కష్టపడుతున్నాం, మాకు ఏదో ఒక రోజు మంచి జరుగుతుందని కోరుకుంటున్నాం. మరి కాబట్టి అట్లనే ఇన్ని రోజులకి ఎదురు చూస్తున్నాం, కానీ ఆ మాటకు విలువ లేకుండా పోయింది. మంచి చేసిన వాళ్ళకి మంచి జరుగుతుంది అనే దానికి. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము మేల్కొని మా యొక్క ఉపాధ్యాయులందరినీ రెగ్యులరైజ్ చేయాలని మేము ఏకైక డిమాండ్తో స్ట్రైక్ స్టార్ట్ చేశాం సార్. కాబట్టి మీరు ఆ మాట నెరవేర్చి, సీఎం గారు ఆల్రెడీ మాకు సంవత్సరం కిందట మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకోవాలని మీ ముఖంగా కోరుతున్నాను సార్. థ్యాంక్ యూ. ఏదైతే గతంలో రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో ఉన్నప్పుడు మేము అధికారంలోకి రాగానే ఖచ్చితంగా మీ ఉద్యోగాలను క్రమబద్ధీకరణ చేస్తాం, పే స్కేల్ ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చిన వారు ఇప్పుడు దాదాపు సంవత్సరం అవుతున్నాయి. ఇక్కడ కూడా నాయకులు కావచ్చు, రేవంత్ రెడ్డి గారు ఈ మాటను ఎక్కువ తెర ముందుకు వస్తలేడు. మేము మళ్ళీ ప్రభుత్వం స్పందిస్తలేదు కాబట్టి మేము ప్రెస్ మీట్లు కావచ్చు, మేము ఇతరత నిరసన తెలపడం జరుగుతుందని ఇక్కడ వాళ్ళు చెప్పడం జరుగుతుంది. కెమెరామెన్ కళ్యాణ్తో పవన్, మిర్రర్ టీవీ, హైదరాబాద్.